విషయంలో నువ్వు లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని మాట్లాడతావా? అప్పుడు నువ్వు ప్రభుత్వం ఎట్లయితే నాకు అర్థం కాదు. ప్రభుత్వంగా సమాజం పట్ల వీ హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ ప్రభుత్వం అన్నా కానీ ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది, ఇట్స్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్లానే ఆహార భద్రత, దేశ ఆహార భద్రత ఈజ్ ఆల్సో ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడన్నా అనుకోకుండా ఏదైనా కారణం చేత కొంచెం నిల్వలు పెరిగినాయి అనుకో, దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచించే శక్తి కూడా కేంద్రానికి ఉంటుంది. ఆ కేంద్రమే ఆ బాధ్యత నిర్వర్తించాలి. ఆ ప్రాసెస్లో ఒక 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు, పోను 1,00,000 కోట్లు నష్టం వస్తే కేంద్రం భరాయించాలా. ఇవి చిల్లర కొట్టు కాదు కదా, నాకు అర్థం కాదు. ఆ ప్రాసెస్లో ఒకవేళ ఏదైనా కొంత స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్లో కొద్ది గ్యాప్ వస్తే కేంద్రం షుడ్ బేర్ దట్. ఆ బాధ్యత నుంచి తప్పుకుంటూ, ఆ సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటూ మీరు నేపాల్ని చాలా దిక్కుమాలినతనంగా, చాలా ఘోరంగా, ఘోరాతి ఘోరంగా రాష్ట్రాల మీద నెట్టేసేటువంటి ఒక దరిద్రం కొట్టు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంత నీచమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇదివరకైతే మేము చూడలేదు, భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోవట్లేదు. ఇంత దిగజారినటువంటి కేంద్రాన్ని ఒక అన్ని నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అంత డుల్ముల్ రాజకీయం, గందరగోళ పరచుడు, ఏది స్ట్రేట్గా చెప్పకపోవడు. ఇదేం తరహా రాజకీయం అండి, నాకు అర్థం కాదు. ఇదేం పద్ధతి? ఈ ప్రజలను, రైతులను కన్ఫ్యూజ్ చేయడమా లేకపోతే ఏంది? ఇప్పుడు వెరసి ధాన్యం సేకరణ విషయంలో ఇలా మంత్రివర్గంలో దాదాపు 3-4 గంటల పైన చాలా సుదీర్ఘంగా చర్చ చేస్తాం. ఇప్పుడు తేలుతున్నది ఏంది? ఇక్కడ సింపుల్ విషయం. మొన్న పోయినప్పుడు మేము అడిగినాం చాలా స్పష్టంగా, యాసంగిలో మేము ఇచ్చిందే తీసుకోలేదు, తీసుకుంటామని ఇక్కడ ఎఫ్సిఐ మేనేజర్ రాసిస్తాడు. ఆయన రాసిచ్చిన లెటర్ మంత్రికి చూపించి నేనే స్వయంగా చూపించిన. ఇవి ఆయన రాసిచ్చిండా ఈ పరిస్థితి? నా ముందే ఆయన ఏమంటాడు, ఆయన సస్పెండ్ చేస్తా. నువ్వు సస్పెండ్ చేస్తావు, సస్తావు. రాసిచ్చిండు కాబట్టి మేము నీకు జోకినం బియ్యము, దానికి డబ్బు తీసుకోవాలంటే, ఇవ్వాలంటే మేము తీసుకోమంటాడు. ఎందుకు తీసుకోవు అంటే మేము బాయిల్డ్ రైస్ తీసుకోము, ఉప్పుడు బియ్యం తీసుకోము. మరి తీసుకోకపోతే నేను కొన్నా, రైతులకు డబ్బులు ఇచ్చినా, మరి అప్పుడు ఏం చేయాలి? నేను ఎటు పోవాలా అంటే దానికి సమాధానం చెప్పాడు. అప్పుడు ఏమంటాడు, మెడ మీద కత్తి పెట్టి, మొన్న మీకు ఇచ్చిన లెటర్స్ ఉంది మీ దగ్గర, భవిష్యత్తులో మేము పారాబాయిల్డ్ రైస్ ఇయ్యము అని మీరు అండర్టేకింగ్ ఇస్తే అది తీసుకుంటా. పోయిన యాసంగిలు ఇచ్చింది, లేకపోతే తీసుకోను అంటే అధికారులకు చెప్పిన నేను రాసేయండి, మరి తప్పదు కదా, మరి ఏం చేస్తాం మనం? వాళ్ళు రాసిచ్చింది, మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నది కేంద్రం. నువ్వు రాసి ఇస్తేనే తీసుకుంటా, లేకపోతే తీసుకోను. 25 లక్షల టన్నుల బియ్యం మీద పడితే, లేకపోతే మనం ఆల్రెడీ కొన్నాం, ప్రొక్యూర్మెంట్ చేసినాం, మిల్స్లో ఉంది, రైతులకు డబ్బులు పే చేసినాం. చాలా హై వాల్యూ ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఆర్థిక స్థితి కూడా అంత ఉండదు కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. సో అది ఆ విధంగా రాయించుకున్నారు. తర్వాత మేము పోయినప్పుడు కూడా, నేను స్వయంగా వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు కేంద్ర మంత్రి నాకు, మేము బాయిల్డ్ రైస్ ఒక గింజ కూడా తీసుకోము. ఇక్కడ వస్తున్నది ఏంది? 2 విషయాలు అడిగినండి. సరేనా, మరి రైస్ తీసుకుంటావు కదా, అది ఎంత తీసుకుంటావు? సంవత్సరానికి కోటా అయ్యి, సంవత్సరానికి ఒకసారి కోటా ఇచ్చేసి మేము ఇంత తీసుకుంటామంటే మేము పండించి ఇస్తాం నీకు, మా రైతులకు చెప్తాం. అది మేము చెప్పం. తర్వాత వర్షాకాలం నువ్వు 40 లక్షలకు ఇచ్చినవు. 40 లక్షలు కాదు, మా దగ్గర 62 లక్షల ఎకరాలు సాగు చేసినాం, ఎక్కువ వస్తుంది. కనీసం 90 లక్షలను నువ్వు తీసుకోవాలంటే దాన్ని ఎన్హాన్స్ చేయమంటే దాన్ని ఎన్హాన్స్ చెయ్యం. నేను పోయినా, నాతో పాటు మినిస్టర్లు వచ్చిండ్రు, ఆఫీసర్లు వచ్చిండ్రు, ఎంపీలు వచ్చిండ్రు, దానికి కూడా మేము సమాధానం చెప్పం. ఈ విధంగా అటు వర్షాకాలం దానికే టార్గెట్ దిక్కులేదు. మళ్ళీ యాసంగిలో ఏంటంటే డెఫినెట్గా తెలంగాణ పంట పండుతుందంటే అది నూక ఎక్కువైతుంది. తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి కోతలు వచ్చేది మార్చి లాస్ట్ వీక్ తర్వాతనే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా 35 డిగ్రీలు ఎండ దాటి ఉంటుంది. 35 డిగ్రీలు దాటితే నూక ఎక్కువైతుంది. దానిలో ఉన్న బ్రహ్మ పదార్థం ఏం లేదు. వీళ్ళు ఆడుతున్న లంగనాటకం ఇలా బయట పడాలి. ఏమున్న దానిలో? యాసంగిలో తెలంగాణలో వడ్లు పండితే
నూక శాతం ఎక్కువ వస్తుంది. అంటే మామూలుగా వర్షాకాలంలో వండే బియ్యమేమో 67 కిలోలు వస్తుంది. అదే యాసంగిలో వండే వాళ్ళకి 67 కిలోలు రాదు, 35 కిలోలే వస్తుంది. ఆ నష్టం ఎవరు భరించాలా? రైతు భరించలేడు పాపం. ఆయన పెట్టుబడి పెడతాడు, పండిస్తాడు, తెస్తాడు. మిల్లర్ అంటాడు, సార్ నేను అట్లా వండితే నా మిల్లు అమ్ముకోవాలి, నేనేం చేయాలి? మిల్లర్ అంటాడు. మరి ఎవరు భరించాలా? దానికోసంగా ఏం చేసిండ్రు అంటే బాయిల్డ్ చేసి అమ్మితే కరెక్ట్గా వస్తుంది, నూక కాదు అని బాయిల్ చేసి అమ్మటం అనేది మొదలుపెట్టిండ్రు. అప్పటి నుంచే పారాబాయిల్ రైస్ మిల్స్ వచ్చింది. ఎఫ్సిఐ వాళ్ళే చెప్పి ఎఫ్సిఐ వాళ్ళే చేయించారు, ఎంకరేజ్ చేసిండ్రు, ఈ టెక్నాలజీ వాడండి, బాయిల్ రైస్ పెట్టండి అని చెప్తే మిల్లర్స్ పెట్టుకున్నారు. పాపం వాళ్ళు చేస్తున్నారు, జరుగుతుంది. లాస్ట్ ఇయర్ దాకా తీసుకుంటామని చెప్పి సతాయించారు, మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా రాపించుకున్నారు, ఇవన్నీ చేసిండ్రు, అది జరిగిపోయింది. ఇప్పుడు సడన్గా ఒక గింజ కూడా, ఒక కిలో కూడా మేము బాయిల్డ్ రైస్ తీసుకోము, మీరు రాసియండి అని మెడ మీద కత్తి పెట్టేమో రాయించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి రైతులు? ఏం జరగాలి ఇప్పుడు? మేము అనేక రకాలుగా అనేక సమస్యలు ఎదుర్కొని విభజన చట్టం ద్వారా వచ్చినటువంటి పూర్తిస్థాయిలో కేంద్రం సహకరించకున్నా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగా సతాయించిన, వితిన్ తెలంగాణ ఉన్న కొంతమంది రాజకీయ రాక్షసులు వందల వేల కేసులు వేసినా అన్ని ధీటుగా ఎదుర్కొని బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టాం. చాలా గందరగోళంగా ఉన్నటువంటి కరెంటును మంచిగా చేసి కరెంటు 24 గంటలు వచ్చేట్టు చేసినాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలని ఒక్క వ్యవసాయం కాదు అనేక రంగాలలో చర్యలు తీసుకున్నాం. దాంట్లో వ్యవసాయం కూడా చాలా బాగా పటిష్టపరిచినాం. రైతులను అద్భుతంగా ఎంకరేజ్ చేయడానికి రైతు బంధు ఇచ్చినాం. రైతులు చనిపోతే కుటుంబాలు బదారణ పడద్దని రైతు బీమా ఇచ్చినాం. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ. వాటర్ సెస్ లేకుండా, నీటి తీరువా అనే ఒక రూపాయి కూడా తీసుకోకుండా నీటి తీరువా పాత బకాయిలు రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ ఒక రూపాయి కూడా కలెక్షన్ చేయకుండా, నీటి తీరువా వసూలు చేయకుండా నీళ్ళు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఏ రాష్ట్రం కూడా లేదు. అందరు నీటి తీరువా తీసుకుంటారు. కాలువల ద్వారా ప్రాజెక్ట్ నీళ్ళు కనుక ఇస్తే, చెరువుల ద్వారా ఇస్తే కూడా వాటర్ సెస్ కలెక్ట్ చేస్తారు, ట్యాక్స్ నీటి పన్ను వసూలు చేస్తారు. పాత నీటి పన్ను బకాయిలు రద్దు చేసి ఇప్పుడు కొత్తగా నీటికి పన్ను లేకుండా మా రైతాంగం బాగా పంటలు పండించాలని పండిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దీంతో ఏమైపోయింది? మీకు ఇచ్చిన టేబుల్లో ఉన్నది, బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయ విస్తరణ జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పంటల దిగుబడి పెరిగింది తెలంగాణలో. మీకు ఇచ్చిన టేబుల్స్లో ఉందండి, చాలా స్పష్టంగా ఉంది. మేము గతానికి ఇప్పటికి కంపారిజన్ కూడా ఇచ్చాం మీకు. గత 10 ఏళ్లలో, తెలంగాణ రాకముందున్న 10 ఏళ్లలో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంత యావరేజ్ ఉంది? ప్యాడీ ఏరియా ఇన్ lakh acres యావరేజ్. అప్పుడు ఆ 10 ఏళ్లలో యావరేజ్ 49.27 లక్షలు ఉంటే ఇప్పుడు 7 ఏళ్లలోనే 104.23 లక్షల ఎకరాలు సాగైతా ఉంది విస్తీర్ణం. మీ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు చాలా స్పష్టంగా ఇచ్చినాం మేము. ఈ టేబుల్, రెండవ టేబుల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే ధాన్యం సేకరణ 2004 నుంచి 2013-14 దాకా, అంటే తెలంగాణ వచ్చేదాకా ఇంకో టేబుల్లో ఉంది మీకు ఇచ్చిన దానిలో. ఆ 10 సంవత్సరాలలో యావరేజ్ పర్ యానం ఎంత ధాన్యం సేకరించిన వరి ధాన్యం అంటే 10.09 lakhs, 10 లక్షల టన్నులు సేకరించారు సంవత్సరానికి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 7 ఏళ్లలో, 10 ఏళ్ళు కాలే, మాది ఇంకా 3 ఏళ్ళు కావాలి, 7 సంవత్సరాలలో తెలంగాణ సేకరించే యావరేజ్ ధాన్యం 69.38 లక్షలు. ఇది నా లెక్క కాదండి, ఇది మొత్తం గవర్నమెంట్ స్టాటిస్టిక్స్. ఈ 10 ఏళ్ళ లెక్క కూడా వ్యవసాయ శాఖ స్టాటిస్టిక్సే. మీరు ఎవరిని అడిగినా ఇస్తారు. ఇది డిపార్ట్మెంట్ లెక్క, ఇది కాకి లెక్క కాదు. ఎఫ్సిఐ దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ తెలంగాణ దగ్గర ఉంటుంది. యావరేజ్ 2004-05 నుంచి 13-14 దాకా 10 ఏళ్లలో
10.09 lakhs ఉంటే ఈ 7 ఏళ్లలో యావరేజ్ ధాన్యం సేకరణ వచ్చి 69.3 లక్షలు. హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ అయింది లాస్ట్ ఇయర్ 141.08 lakh మెట్రిక్ టన్స్. అది కూడా ఇచ్చినాం మీకు ఇక్కడ 1,41 lakh మెట్రిక్ టన్స్ ధాన్యం సేకరించాం. ఇది ఎట్లా సాధ్యమైంది? ఇది అంటే మొదటి సంవత్సరం చూడండి 15లో కరువు ఉన్నది, కరెంట్ బాగా లేదు, అప్పటికి ఇంకా బాగా గాలే. 14-15 మీరు చూడండి, చూస్తే మీకు ఇచ్చిన టేబుల్లో మేమేమి వేరే చెప్పలేదు, జరిగిన యాక్చువల్ ఫిగర్స్ ఇవి. కారణం ఏంటంటే మేము కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి అప్పుడప్పుడే సర్దుబాటు చేస్తున్నాం. మీ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ చివరికి వచ్చేటప్పటికి ఎట్లెట్లా కరెంట్ మంచిగా అవ్వకుండా వచ్చిందో, ఎట్లెట్లా ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయో, ఎట్లెట్లా మిషన్ కాకతీయ కంప్లీట్ అయిందో, పవర్ స్టెబిలైజ్ అయ్యి బోర్లలో అండర్గ్రౌండ్ వాటర్ పెరిగిందో అట్లా క్రాప్ పెరుగుతూ వచ్చింది. అటు చెరువుల ద్వారా కావచ్చు, బోర్ల ద్వారా కావచ్చు, ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా కావచ్చు, క్రమంగా పెరుగుతూ వచ్చి లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి భయంకరంగా పెరిగింది. ఒక 140 అంటే 1,41,00,000 టన్నులు ఉత్పత్తి చేసింది తెలంగాణ. ఇది మీకు జీర్ణం కాక, మీకు అర్థం కాక, మీకు తెలివితేటలు లేక, మీకు నిర్వహణ సామర్థ్యం లేక అన్ని అరాకిరి మాటలు మాట్లాడుకుంటూ చాలా దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా తప్పు అది. అందుకే ఇలా మేము పార్లమెంట్లో నిలదీస్తూ ఉన్నాం, లోక్సభలో అలా సమాధానం లేదు. టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నిలదీస్తూ ఉన్నారు ఢిల్లీలో, దాని మీద జవాబు లేదు. మేము అడిగితే కూడా బాయిల్డ్ రైస్ కొనం. మరి తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్, బాయిల్ చేయకపోతే వచ్చేది ఓన్లీ 50%. బాయిల్ చేయనప్పుడు వచ్చేది ఎంత? 50% రా రైస్ అంటే. కానీ ఉల్టా పల్టా మాట్లాడి మేము బియ్యం కొనమన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు. బ్యాడ్ లక్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇది. చాలా అంటే చాలా దుర్మార్గమైన పద్ధతి. ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉన్నాడంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అట్లా కొనారు బై, కొనాలి, మా రాష్ట్రంలో గట్లనే పండుతుందా, మా యాసంగిలు ఇప్పుడు మాకు బాయిల్ రైస్ అవుతుంది, తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎట్లన్నా చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, అంతే కదా. కొనము అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు? నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నాడు అతను? ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ఐ బ్లేమ్ డెఫినెట్లీ. నీ దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్డ్ రైస్ తెలంగాణ నుంచి వస్తుంది. బాయిల్డ్ రైసే వస్తుందండి, 35 degrees టెంపరేచర్లో పడుతుంది మా పంట, కొనండి అని చెప్పు. అది శాత కాదు నీకు. ఏం దిక్కుమాలిన పాలసీ మీది? మీ చేతగాంతనాన్ని మంది మీద రుద్దుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం. దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పిండి ఇలా రైతుల మొత్తం భారతదేశ రైతాంగానికి. ఎందుకు చెప్పిన క్షమాపణ నాకు అర్థం కాదు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పార్టీ మీది. మీకు మాట్లాడతారా మీరు? మీది రైతు రాబందు పార్టీ. వాస్తవం కాదా? 750 మంది చచ్చిపోలేదా? 13 నెలలు పాపం వాళ్ళు కరోనాలో, ఎండలో, వానలో, చలిలో ఆడ చస్తే వాళ్ళని ఆందోళన జీవులని అవమానపరిచి, ఇష్టం వచ్చిన నోటికొచ్చిన కారు కూతలు తిట్టి, కొట్టి చంపమని హర్యానా ముఖ్యమంత్రి చెప్పి, కారులు ఎక్కించి తొక్కించి చంపి, చివరికి క్షమాపణ చెప్పింది మీరు. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతుండే ఇలా. మేము రైతు బంధువులం, మేము చేయలే. నాశనం అయిపోయినటువంటి చెరువులన్నీ బాగా చేయలే, కనబడతలేవా? దా, ఏ ఊరికి వస్తావు? ప్రాజెక్టు మేము కట్టలే, కనబడతలేవా? ఇలా స్టెబిలైజ్ కాలేదు ఆయకట్టు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేయలే. ఎవరు కంప్లీట్ చేసినారు? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసారు? మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ఎవరు కంప్లీట్ చేసినారు? దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా మాట్లాడతాము, రాజకీయాలు చిల్లర రాజకీయాలు మాట్లాడతామని చిల్లర లూజ్ మాటలు. ఇంకా ఎంత చీప్గా అంటే ఇది మరీ దరిద్రం. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది ఎవరండి దేశంలో?
నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా? ఈ కిషన్ రెడ్డి మంత్రి ఉన్న ప్రభుత్వం కాదా? అప్పుడు క్రూడాయిల్ ధర ఎంత, ఇవాళ క్రూడాయిల్ ధర ఎంత? క్రూడాయిల్ ధర తగ్గినాక కూడా మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి దేశాన్ని డీజిల్ ధర పెంచుతారు. పెంచిన తదుపరి రాష్ట్రం వ్యాడు తగ్గించాలని ధర్నా చేస్తారు. మరి సిగ్గుందా మీకు? ఏమైనా ఇజ్జతమానం ఏమైనా ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెలా? నువ్వు పెంచాలా, మేమేమో తగ్గి అన్నా. ఇది నీతా? ఇది కేంద్రాన్ని పరిపాలించే, దేశాన్ని పరిపాలించే ఒక ప్రభుత్వం చేసేటువంటి గొప్పతనమా ఇది? ఇదేం దందా అండి? నాకు అర్థం కాదు. డెఫినెట్గా వీళ్ళు ముంచేటోళ్ళు తప్ప మంచి చేసేటోళ్ళు కాదు, తేలిపోయింది. ఇప్పుడు రైతుల వ్యతిరేక పార్టీ 100%. కిషన్ రెడ్డి మాట్లాడతారు రైతులతో మోడీ ఉన్నాడు, రైతులతో మోడీ ఉన్నాడు, కొనుమని బాయిల్ రైస్ కొనుమని. నువ్వంత గొప్పడో అయితే అట్లా కొనరా, కొనిపిస్తాం, కేంద్రంతో మాట్లాడిస్తామని చెప్పు. నేను పండితే 75 లక్షల ఎకరాల వరి మేము రెడీగా ఉన్నామా వేయడానికి. నువ్వు కొంటాడు, మేము వద్దంటున్నామా? ఎవరు మోసం చేస్తావు నువ్వు? రైతులు బండియాలి, వాళ్ళ కొంపలు ఆరిపోవాలి, గందరగోళం చెలరేగన్నా ఇక్కడ తెలంగాణలో. మళ్ళీ రైతుల ఆత్మహత్యలు పునరావృతం కావన్నా? ఇది చాలా భరించరానటువంటి మాటలు ఇవ్వాలి అతను మాట్లాడి. అలా అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక. అగ్రికల్చర్ పాలసీ మాకెందుకు లేదు? అగ్రికల్చర్ పాలసీ బ్రహ్మాండ. అగ్రికల్చర్ పాలసీ లేకపోతేనే 1,41,00,000 టన్నుల బియ్యం ఇచ్చిన మనకు పోయిన సంవత్సరం. ఏం కొంటాం? అదంతా కాదా? తెలంగాణ వడ్డు పండిస్తుంది, బాయిల్ రైస్ అవుతుంది. కొంటవా కొనవరా బాయ్ చెప్పండి. అది చెప్పాడట. అంత వాటి ముఖ్యాన్న అంటే మూడు చూడు దింపి చూపించినట్టు. రా రైస్ ఎంత తీసుకుంటావు అది చెప్పాడు. వానాకాలం దానికే దిక్కులేదు. ఇప్పుడు వర్షాకాలంలో ఎంత తీసుకుంటావో చెప్పాడట. పంట వస్తూనే ఉన్నది, కొంటూనే ఉన్నాం. ఇవాళకి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 22 లక్షల టన్నులు కొనేసింది. కానీ మేము కళ్ళ అక్కడ పోయి డ్రామా పెడతాము. ఇప్పుడు పెడదు రాయిగా. మేము స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వైఖరి మీరు గమనిస్తూ ఉన్నారు. రైతు చట్టాలు తెచ్చి వాళ్ళని అరిగోస పెట్టి ఢిల్లీ బార్డర్ మీద సల్లె వాళ్ళని చంపి 700 మంది 50 మంది రైతులను చంపి ఇలా తీరా చట్టాలు వాపసు తీసుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అంటే ఎంత డులుముల్ ప్రభుత్వం ఇది, ఎంత మోసగారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి కావచ్చు, ఇక్కడ ఉండబడే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, చాలా దరిద్రంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ వైఖరి మేము పోయినప్పుడు కేంద్ర మంత్రి ఏమో ఆయన ఇంకోటి మాట్లాడతాడు. ఆయన నేను పోయొచ్చిన మొన్న. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు డెలిగేషన్ పోయినారు, అధికారుల బృందం చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో. ఆ తర్వాత మళ్ళీ పోయినారు రమ్మంటే ఆయన ఇచ్చిన డేట్ ప్రకారం. ఆడ 9-10 మంది ఎంపీలు ఉంటే అందరు కలిసిపోయినారు. మళ్ళీ ఇంతమంది వచ్చినా మీకేం పని లేదా, వేరే పని లేదా అంటాడు ఆయన. ఇదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర రైతుల తరఫున ఒక వ్యవసాయ శాఖ మంత్రి, ఆయనతో పాటు ఇంకో 3 మంత్రులు, 10 మంది ఎంపీలు పాలసీ వస్తే మా రైతులకు చెప్పుకుందాం, మంచి వచ్చాడనో బతకాలి కదా, పెంచినామని చెప్పిపోతే మీకేం పని లేదా, వేరే పని లేదా అంటాడా కేంద్ర మంత్రి? పని లేక పోతారా 10 మంది ఎంపీలు, 4 మంత్రులు, చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ? పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే పచ్చి. ఎంత దుర్మార్గం అంటే మీరు స్టన్ అవుతారు. మీరు పొద్దున రామచంద్రని అడగండి, ఆ లెటర్ ఇస్తాడు. మీరు తీసుకోవచ్చు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. లేదు మీద పంట అంతా లేదు, శాటిలైట్ చూపెడతలేదు. మీరు శాటిలైట్ చూపెడతలేదా, నీ మెదడు చూపెడతలేదు రా బయట. గట్లా గంటావాదం ఎందుకు మాట్లాడుతావు? మేమైనా పైరవకాల్లా కనబడుతున్నామా? మేము రాష్ట్ర ప్రభుత్వం, మేము ఏమనుకుంటున్నావు నువ్వు అని మొత్తం లెక్కలు కొంచెం మొక్క మీద కొట్టినాం. కరెక్టే ఉన్నది, 62 లక్షల ఎకరాల వరి ఉన్నదని మేము రిపోర్ట్ ఇస్తే లేదు అంటాడు. శాటిలైట్ చూపెడతలేదు అంటాడు. ఇంత తెలివి తక్కువ ఒక కేంద్ర ప్రభుత్వం మాట్లాడేది. మళ్ళీ మేము తీసుకుపోయి ఇచ్చిన తర్వాత కరెక్టే 58,66,000 ఎకరాలలో ఉంది అని మళ్ళీ ఒప్పుకుంటాడు. అని ఏ మాట కరెక్ట్ నీది? ఏది కరెక్ట్? మీ వ్యవహారం ఏంది అసలు? రైతుల జీవితాలతో ఇదేనా చెలగాటమాడే పద్ధతి? ఒక రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే పద్ధతేనా ఒక కేంద్ర ప్రభుత్వం? ఇదేనా ఈ వ్యవహారమా?
ఈ గోల్మాల్ చేసి మీరు రాజకీయాలు చేస్తాం అనుకుంటున్నారా? ఇట్లా చాలా చీప్గా బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలను గందరగోళపరిచి మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా తెలంగాణ రైతులను ముంచుతారు వీళ్ళు 100%. ఎందువల్ల ఈ మాట చెప్పాల్సి వస్తుంది? ఈ బాధ ఎందుకు అవుతుంది? రేపు రైతులు పండిస్తారు, ఇది తీసుకోడు, ఏం కావాలి గతి? ఏమవుతుంది? పెట్టుబడి పెడతారు, పాపం కష్టం చేస్తారు, పంట వస్తుంది. నేను మొన్ననే చెప్పిన యాసంగి కూడా మళ్ళీ రైతు బంధు ఇస్తాం, మీరు బేఫికర్ ఉండని అని చెప్పిన రైతులకు. మేము అన్ని ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, పెట్టుబడి ఇస్తున్నాం, మంచి విత్తనాలు అందిస్తున్నాం. నాసిరకం విత్తనాలు ఇస్తున్నాడు కిషన్ రెడ్డి చెప్తాడు ఈ ముఖానికి. నాసిరకం విత్తనాలా? ఈ ఇండియా మొత్తంలో కల్తీ విత్తనాల మీద పీడీ యాక్ట్ తెచ్చిన ఒకే ఒక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్. నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ సీజన్లో కూడా అరెస్ట్ చేసినాం దాదాపు 78 మందిని పీడీ యాక్ట్ పెట్టినాం. ఆ పీడీ యాక్ట్ పాస్ చేయమంటే 7 నెలలు వీళ్ళు కింద పెట్టుకొని కూర్చున్నారు ఢిల్లీలో. మళ్ళీ నేను పోయి తిరిగి అప్పుడు ఆయన రవిశంకర్ ప్రసాద్ అని ఉండే అని సంజాయించి, ఇది అవసరం ఉందా, రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది, చచ్చిపోయినట్టు అవుతుంది, పంట పెడతారు పాపం నమ్మి వాళ్ళ ఖాతాగాయది, హతాశులు అయిపోతారు రైతులు అని చెప్పి సంజాయించి కేంద్ర లా మంత్రికి, ఈ మంత్రికి, ఆ మంత్రికి చెప్పి అప్పుడు పాస్ అయింది చట్టం. మీ బీజేపీ పాలించిన దానికంటే 1 కోటి రెట్లు ప్రతి రంగంలో మంచుకున్నాం మేము. ఇవాళ 1 కోటి రెట్లు, 1-2 రెట్లు కాదు. ఈ విధంగా మీ ఆహార దాని బాధ్యత తీసుకోరు, ఆహార భద్రత విషయం బాధ్యత తీసుకోరు, పంటలు పండితే రైతుల సంక్షేమం పట్టించుకోరు, ఎంత తీసుకుంటాడు అది చెప్పరు. ఇంకా ఉల్టా మీరే మాట్లాడతారా మీదికెళ్ళి? నేను ఇవాళ సీదా ఒకటే పాయింట్, ఎందుకు వచ్చిందండి ఈ ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అసలు తెలంగాణ ఎక్కువ ధాన్యం పండిస్తుంది కాబట్టి, దేశంలోనే హైయెస్ట్ పండిస్తుంది కాబట్టి కండు మండి ఈ చిల్లర బాధ. కేంద్రాన్ని ఒప్పించే తెలివి లేక, దమ్ము లేక, మా రైతులు పండిస్తాను కాబట్టి కొనుమని చెప్పేటువంటి నోరు లేక, అక్కడ మిమ్మల్ని వాడు పడుచుకోరు కూడా, మిమ్మల్ని ఈనాతీనంగా చూస్తారు వీళ్ళని దేగ కూడా దేకుడు వెళ్ళాడు. అది లేక ఈ దిక్కుమాలిన దరిద్రానికి పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ఎంత గొప్పదనం అండి వీళ్ళది ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మీకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఇచ్చినాం, మీ దగ్గర ఉంది, దయచేసి చూడండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఈ కేంద్ర మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడతాడు పీయూష్ గోయల్, మాట్లాడడానికి నోరెట్లతో తెలియదు నాకు. ఈ మస్ట్ బి అషేమ్డ్. గ్లోబల్ ఇండెక్స్, హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచిక. ఇది ఏం చూపెడుతుంది? 116 దేశాలను సర్వే చేస్తే ఇండియా స్థానం 101. హిందూ పేపర్లో కూడా చాలా పెద్ద రాశాను ఈ మధ్యనే, పూర్తి అనాలిసిస్ రాశాను హిందూ పేపర్, నేను చదివిన. ఇక్కడ ఇంకా దరిద్రం ఏంటంటే, మీకు ఏమైనా సిగ్గుంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి కిషన్ రెడ్డి గారు, పీయూష్ గోయల్ గారు అని చెప్తా ఉన్నాను నేను. సిగ్గు లజ్జ ఏమని ఉంటే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన స్థానం 101. ఇలా పాకిస్తాన్ స్థానం ఎంతుందా? పాకిస్తాన్ యొక్క ర్యాంకు 92, బంగ్లాదేశ్ను నేపాల్ 76. ఇది మన బతుకు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ర్యాంక్ ఏమో 76, పాకిస్తాన్ కాదు మన బంగ్లాదేశ్ నేపాల్ ర్యాంకు 76, పాకిస్తాన్ ర్యాంక్ ఏమో 92, మన బతుకేమో 101. ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్. మీరు మాట్లాడతారు మా దగ్గర నిల్వలు ఎక్కువైనాయి, అవసరం లేదు, స్టాక్స్ పైల్ అయినాయి అంటే ఏదన్నట్టు ఇది? అప్పట్లో విప్లవ కవి రాసిండు, అన్నపు రాసులు ఒకవైపు, ఆకలి కేకలు ఇంకోవైపు అని. అట్లే ఉంది కదా కథ. నీకు సామాజిక బాధ్యత ఉంటే ధాన్యం తీసుకొని పెంచు, ఆకలిని బిడ్డలకు మంచు, ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూట్ చేయి, అక్కడనేమో అవాయిడ్ చేస్తావు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వాస్తవమా కాదా? ఇది ప్రతి సంవత్సరం వస్తుందా రాదా? అన్ని దేశాలకు వస్తుందా రాదా?
ఇంకా ఇంకా సిగ్గుపోయే స్థానం ఏంటంటే ఈ ఘనత వహించిన కిషన్ రెడ్డి బాగా మాట్లాడి ఇవాళ వీళ్ళ ఘనత వహించిన పరిపాలనలో మీకు లాస్ట్ పేజీలో ఉంది ఇండెక్స్. ఇక మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. మీ దగ్గర ఉంది ఇది. ఇదేంది ఇది? ఇండియా స్థానం 96 ఉంటే 2016లో ఇవాళ 101 దిగజారింది మీ ఘనత వహించిన పరిపాలనలో. ఈ టేబుల్ క్లియర్ చూపెడుతుంది మీకు. అంటే మీ ప్రభుత్వంలో భారతదేశంలో ఆకలి కేకలు పెరిగినాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మన ముఖం మీద ఉమ్మేసినట్టుగా ఉన్నది. ఎస్, డెఫినెట్లీ 100% ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇవన్నీ ఇట్లా ఉండగా మాకు చేత కాదు, మాకు కొనడం ఇష్టం లేదు, మేము కార్పొరేట్లకు అప్పచెప్పదలుచుకున్నాము, అదాని అంబానీలకు అప్పచెప్పదలుచుకున్నాము అనేది చట్టాలు తెచ్చిండ్రు. రైతులు గట్టి కూర్చొని ఇలా ఉత్తరప్రదేశ్లో ఓడిపోతాం, పంజాబ్లో ఓడిపోతామని వణుకుడు పెట్టంగానే చట్టాలు వాపసు తీసుకున్నారు. ఇది వాస్తవం. చట్టాలు గొప్ప అయితే ఎందుకు వాపసు తీసుకున్నారు? ఎందుకు క్షమాపణ అయిపోయిన రైతులకు? రేపు తెలంగాణ రైతులు కూడా మీ గతికి ఇంతే క్షమాపణ చెప్పుడే. ఇలా ఉత్తర భారత రైతులకు చెప్పిన వాళ్ళు రేపు తెలంగాణ రైతులకు చెప్పారని ఏం నమ్ముతాం? ఎట్లా నమ్ముతాం? మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతాం? మీ క్రెడిబిలిటీ ఏంది నాకు అర్థం కాదు. పెద్ద నోరు పెట్టి మాట్లాడంగానే అయిపోయానా అడమైన మాటలన్నీ? ఈ విధంగా ఇదే కాకుండా రైతుల ఉసురు పోసుకోవడానికి, మధ్యతరగతి ప్రజల ఉసురు పోసుకోవడానికి ఇంకో దుర్మార్గమైన చట్టం, కరెంటు చట్టం తెస్తా ఉన్నారు. ఖచ్చితంగా రైతుల మెడ మీద కత్తి పెట్టి ఎట్టి పరిస్థితులలో ప్రతి బోర్ కాడ మీటర్ పెట్టాలి. నాకు నిన్న వచ్చింది ఉత్తరం పవర్ మినిస్టర్ గారికి, ఆర్కే సింగ్ అని మంత్రి గారు. విద్యుత్ సంస్కరణల మీద మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారితో నాకు సమావేశం ఏర్పాటు చేయండి అని వచ్చింది ఉత్తరం వచ్చింది. ఇప్పుడు సంస్కరణ అంటే ఏంటంటే ప్రతి బోర్కు మీటర్ పెట్టాలన్నట. ఖచ్చితంగా పెట్టకపోతే రాష్ట్రానికి వచ్చే అప్పులు కట్ చేస్తారట. రాష్ట్రం మీద కత్తి పెట్టి రాష్ట్రాల హక్కులు అధికారాలు హరించి మొత్తం పవర్ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటుందట, కరెంటు మీద. రేపు ఏమంటుంది కేంద్రం తీసుకొని? అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తాం, మీకు 24 గంటలు ఇయ్యం, మీరు కూడా 16 గంటలే వాడుకోవాలి. ఇదేనా పవర్ రిఫార్మ్స్ అంటే? ఇవేనా? ఏం జరగబోద్దు అన్నట్టు రేపు? మేము కష్టపడి కింద పడి మీద పడి దాన్ని మంచిగా చేసుకొని, చెడిపోయిన దాన్ని నాశనమైన దాన్ని మంచిగా చేసుకొని ఇలా శుభ్రమైన కరెంటు 24 గంటలు ఇచ్చుకుంటున్నాం. దాన్ని కూడా నాశనం చేస్తారట. దాని మీద సమాధానం ఏంది? వాట్ ఈజ్ పవర్ రిఫార్మ్? రైతులను నాశనం, బోర్కాడ మీటర్ పెట్టి ముక్కు విండి వసూలు చేయమని చెప్తలేరా మీరు? రైతులు నాశనంగా ఉన్నాయి, దేశంలో ఉండద్దా? వ్యవసాయం పంటలు పండద్దా? అరే మీరు ఇయ్యపోనరా, మీరు పరిపాలించకాడ ఇయ్యకుండ్రి, వేరే పార్టీలు పరిపాలించకాడ మేము ఇచ్చుకుంటామంటున్నాం. నీకేం అబ్జెక్షన్? పవర్ రిఫార్మ్స్ పేరు మీద మా మెడ మీద కత్తి పెట్టుడేంది? వై? ఏంది? అది కూడా ఉందిగా, అది చాలా పెద్ద కథ. నెక్స్ట్ దానిలో చెప్దాం. మస్తూనే అవన్నీ బయట పెట్టేటి యాడిట్స్ పెడతాం వీళ్ళని. తప్పదిగా ఈ దేశంలో రైతులు బాగుపడాలంటే ఈ ప్రభుత్వాన్ని పారదోలాలి ఈ దేశం నుంచి 100%. వీ హ్యావ్ టు ఫైట్ ఏ బ్యాటిల్. సామాన్య ప్రజలు, పేద ప్రజలు, రైతులు వాళ్ళకి రక్షణ రావాలంటే ఈ దుర్మార్గమైన బీజేపీ పరిపాలన పోవాలి ఈ దేశం నుంచి 100%. ఏం వైఖరండి ఇది? నాకు అర్థం కాదు. మేము పెంచుతాం డీజిల్ ప్రైజు, మళ్ళీ బదాల్లో మేమే లొల్లి పెడతాం. ఇంత మాయం వచ్చిందిరా ఉంటుందా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? మేము వడ్లు కొనము, అయినా గొడవ పెడతాం. ఒరేమ్మా, కొన అంటున్నావు నువ్వే, నిరాకరిస్తున్నావు నువ్వే, మా పాలసీ మారిందని చెప్తావు నువ్వే, బాయిల్డ్ రైస్ కిలో కూడా కొన అంటావు నువ్వే, మళ్ళీ కళ్ళాల కడ పోయి నువ్వే వేసామేస్తావా? ఇదేం కథనండి? ప్రపంచం లెక్కలేదు ఇది. ఎక్కడ ఉంటుందా ఇటువంటి కథ? పనికి మాలిన చట్టాలు తెచ్చేది నువ్వే, రైతులకు క్షమాపణ చెప్పేది నువ్వే, 750 మంది రైతుల సావులకు కారణం నువ్వే, వాళ్ళకు రూపాయి పరిహారం అంటే ఇస్తే ఇవ్వమంటే ఇస్తలేవేంది? నాకు అర్థం కాదు.
అంటే ఈ విధంగా ఎవరు మోసం చేస్తారు నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు మోసం చేస్తారు ఈ దేశాన్ని మీరు? మళ్ళీ మీ పర్ఫార్మెన్స్ గొప్పగా ఉందా అంటే 80 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు. దేశంలో పేదరికం పెరిగింది లాస్ట్ 2 ఇయర్స్లో. అవి కూడా ఉన్నాయి ఇండెక్స్లు. ఇంకా రేపటి ఇస్తాను మీకు నేను. దేశంలో గత 2 ఏళ్లలో భయంకరమైన పేదరికం పెరిగింది. దేశం యొక్క అప్పులు 80 లక్షల కోట్లు, వీళ్ళ హయాంలో చేసిన 80 లక్షల కోట్లు, మొత్తం 1,30,00,000 కోట్లు ఉన్నాయి. పాత 50 లక్షలు ఉంటే వీళ్ళు 80 లక్షలు చేశారు. మరి ఏం ఉద్ధరించారు మీరు? మీరు ఎవరికి కిరీటం పెట్టినరు? గత 7 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు చేసింది ఏ రంగంలో? మీరు సాధించిన ప్రగతి ఏంది? దమ్ముంటే గది చెప్పు. ఏంటంటే మేము కూడా శబ్బాష్ అంటాం. ఏ రంగంలో చేశానండి? పేదల కోసం ఏమైనా చేశారా మీరు? దళితులకు చేసినరా? గిరిజనులకు చేసినరా? బీసీలకు చేసినరా? మహిళలకు చేసినరా? రైతులకు చేసినరా? నిరుద్యోగ యువకులకు చేసినరా? ఎవరికి చేసిన మీరు? నాకు అర్థం కాదు. మీరు చేసిన వెల్ఫేర్ ఏంది? మీరు చేసిన గొప్పతనం ఏంది? ఈ దేశాన్ని మీరు ఉరగబెట్టింది ఏంది? దేశం ఆకలి ఇండెక్స్లో 101 స్థానాన్ని తీసుకొని పోయినారు. దేశంలో పేదరికాన్ని పెంచిండ్రు. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. 750 మంది రైతులను పుట్టన పెట్టుకున్నారు. ఇది మీరు చేసిన దేశంలో. ఇంకా మిమ్మల్ని నిట్నే ఆలోచిస్తే మత పిచ్చి లేపి దేశానికి ఖచ్చితంగా దేశంలో విభజన రాజకీయాలు తెస్తున్నారు. ఈ దేశాన్ని రావణ కాష్టం చేస్తారు ఖచ్చితంగా వీళ్ళు. ఏమవుతుందంటే రేపు ఫలితం మంచో చెడ్డనో అనేక దేశాలలో, అనేక సమాజాలు, అనేక మతాలలో కలిసి బతుకుతున్న ఇండియాలో. యు ఆర్ టోటలీ డిస్ట్రాయింగ్ ది ఎకో ఆఫ్ ఇండియా. ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. ఇవాళ అద్భుతమైనటువంటి ఐటీ ఇండస్ట్రీ వస్తూ ఉంది, అద్భుతమైన పరిశ్రమల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక ఇండియా టుడే సర్వేలో వాళ్ళే చెప్పిండ్రు ఆర్థికంగా పటిష్టపడతా ఉంది తెలంగాణ, నంబర్ 1 ఉంది.